అల్హమ్దులిల్లాహ్ ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని మగ్రిబ్ నమాజ్ చదువుకొని అయితే ఇంటికి వచ్చాను. నీట్ గా రెడీ అయిపోయి అత్తార్ కొట్టుకుని అయితే బయటికి వచ్చాను. అప్పుడే మా వాళ్ళు వచ్చేసినారు. ఈ రోజు అనేది షబ్బే ఖదర్ అంటే పెద్ద రాత్రి. రుజూ చేసుకుని అయితే మస్జిద్ కి వెళ్తున్నాం నమాజ్ చదువుతామని. మస్జిద్ మొత్తం అయితే నిండిపోయింది కింద, అందుకైతే పైకి వచ్చినాము. పైన కూడా గానీ ఏర్పాటు చేసినారు నమాజ్ చదవాలని. మేము వచ్చే లోపలైతే బయాన్ స్టార్ట్ అయింది. బయాన్ వినేసి అయితే అందరు నిలబడినారు ఇషా నమాజ్ చదువుతామని. ఇషా నమాజ్ చదువుకొని అయితే షబ్బే ఖదర్ కి నమాజ్ చదవాలి. నమాజ్ లో ఏమైనా డౌట్ ఉంటే ఇలాంటి పాంప్లెట్ అనేది ప్రతి ఒక్క మస్జిద్ అయితే ఉంటుంది. ఇది చూసి అయితే మనం నమాజ్ చదవచ్చు. నమాజ్ చదువుకొని అయితే కిందికి వచ్చాము టీ తాగుదామని. మా మస్జిద్ లో ప్రతి ఒక్క పెద్ద రాత్రి అయితే ఇలా టీ పోస్తారు. మా వాళ్ళు దొరికింది సందులు అని చెప్పేసి అయితే డబల్ లాగించాము. పిల్లలు మొత్తం అయితే ఓ దుకాణం అనేది బుక్ చేసుకున్నారు. మామూలుగా అయితే ప్రతి ఒక్క పెద్ద రాత్రి అనేది మేము దర్గాకు పోతాము. ఈ రోజు అనేది పోలేదు, ఎందుకంటే ఉరుస్ కి 4 days అనేది పోయి వచ్చినాము. ఈ దగ్గర కూర్చొని అందరం కలిసి అయితే గేమ్ ఆడుతున్నాము. గేమ్ రొంచ ఆడుకొని అయితే బయటికి వచ్చినాం టీ తాగుదామని. టీ తాగేసి అయితే రొంచం అయితే తాడపత్రి మొత్తం అయితే తిరిగినాము. అప్పుడే సేరీకి టైం అయింది. సేరీకి అన్నం మా ఏరియాలోనైతే తినిపిస్తారు. సేరీ చేసుకుని టీ తాగుదామని వచ్చాం. ఈ తాగుడు మానాలనుకుంటాను కానీ నా వల్ల కాదు. తాగేసి అయితే మస్జిద్ కి వెళ్ళిపోయినాను. ఫజర్ నమాజ్ చదువుకొని ఇంటికి వచ్చేసినాను. ఇప్పుడు పనుకుంటే ఎప్పుడు లేస్తానో నాకే తెలియదు.